అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం. లేపాక్షి హోటల్ ముందు రెడ్ కలర్ టాక్సీ ఆగింది. అందులో నుండి 24 సంవత్సరాల వయసు కల అమ్మాయి దిగింది. ఆడంబరాలకి దూరంగా ఉన్నట్టు చాలా సాధారణంగా ఉంది. వైట్ కలర్ చూడీదార్ వేసుకుంది. దానికి మ్యాచింగ్గా వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తన చేతిలో ఉంది. నడుం వరకు ఉన్న ఉంగరాల జుట్టు చూడగానే ఆకర్షించేంత అందమేమీ కాదు. పేరుకి తగ్గట్టు పార్వతీదేవిలా మొహం ఎంతో కలగా, హాయిగా, ప్రశాంతంగా కనపడుతుంది. బ్లాక్ కలర్ హీల్స్ వేసుకొని ఎటెల్లాలో అర్థం కాక అక్కడే నిలబడి అటూ ఇటూ చూసింది. హాయ్ ఈశాని, వచ్చావా? అందరూ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. నువ్వు వచ్చావని తెలిస్తే దిల్ ఖుష్ అవుతారు. రారా. తన పాత క్లాస్మేట్ ఒకరు గుమ్మం దగ్గరే నిలబడి ఈశాని నవ్వుతూ ఆహ్వానిస్తూ వెళ్ళే దారి చూపించాడు. ఈషా పలకరింపుగా నవ్వింది. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. మన వాళ్ళెవరన్నా వస్తే దారి చూపించే బాధ్యత నా మీద పడింది. నేను కాసేపు ఆగొస్తాను, మన వాళ్ళందరూ పైనే ఉన్నారు అని ఉత్సాహంగా చెప్పాడతను. ఈషా నవ్వుతూ అతను చూపెట్టిన వైపుగా నడిచింది. నిజం చెప్పాలంటే ఈషా ఇలాంటి గెట్ టుగెదర్ పార్టీలకి ఎప్పుడూ రాదు. తను అందరితో కలివిడిగా కలిసే మనిషి కాదు. అందరి దృష్టిలో తను చాలా నెమ్మదస్తురాలు, మంచమ్మాయి. డిగ్రీ చదివిన 3 సంవత్సరాల్లో ఒకరు తన మనసుని బలమైన గాయం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవటం ఇష్టం లేక వాళ్లతో కలవటం మానేసింది. కానీ ఈసారి తన ప్రిన్సిపల్ అనురాధ స్వయంగా ఆహ్వానించింది. ఆవిడికి దాదాపు 60 సంవత్సరాలుంటాయి. ఈషాకి తెలిసినంతవరకు ఆవిడ రిటైర్డ్ అయిన తర్వాత తన కూతురుతో కలిసి న్యూజిలాండ్లో ఉంటున్నారు. ఇప్పుడు తిరిగి రావటమే కాదు, గెట్ టుగెదర్ కూడా ఏర్పాటు చేశారు. ఈషాకి నిరాకరించడానికి కారణాలు దొరకలేదు. ఈషా టీచర్స్ని ఆకర్షించేంత మంచి స్టూడెంట్ ఏమీ కాదు. అయినా ప్రిన్సిపల్ ఇష్టపడే స్టూడెంట్స్లో ఈషా కూడా ఉంది. అంతేకాకుండా అతన్ని చూసి 7 సంవత్సరాలవుతుంది. ఈ గెట్ టుగెదర్లో అతను కనిపించే అవకాశం లేదు. ఇలా అనుకోవటంతో తన మనసు కొంచెం స్థిమితపడింది. నెమ్మదిగా వెళ్ళి తలుపుని తోసింది. అంతకుముందే లోపల 20-30 మంది తన తోటి వాళ్ళున్నారు. తలుపు శబ్దం వినపట్టంతో అందరూ అటువైపు తిరిగి చూశారు. ఈషాని బెరుగ్గా వాళ్ళందర్నీ చూసి నవ్వుతూ, అందర్నీ చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నారు అంటూ పలకరించింది. ఈషా, నువ్వేనా వచ్చింది? హిమాలయాలు మొత్తం కరిగిపోయినట్టే. ఎన్నిసార్లు పిలిచాము, ఎప్పుడన్నా వచ్చావా అంటూ ఒక అమ్మాయి వెక్కిరిస్తున్నట్టుగా అంది. ఈషా ఏం మాట్లాడలేదు. చిన్నగా పెదవులు విచ్చుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తున్న ఒకతను ఈషాకి ఎదురుగా వచ్చాడు. హాయ్ ఈషా, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది కదా, నిన్నందరూ మిస్ అవుతున్నారు అంటూ తీసుకెళ్లి కూర్చోపెట్టాడు. ఈషా చుట్టూ చూసింది. తనకెక్కడా తన ప్రిన్సిపల్ కనిపించలేదు. నేను బాగున్నాను. మన ప్రిన్సిపల్ ఎక్కడా, ఇంకా రాలేదా అడిగింది ఈషా. ఇప్పుడే కాల్ చేశాను, ట్రాఫిక్లో స్టక్ అయిపోయారంట. ఇంకాసేపట్లో వచ్చేస్తారు, నువ్వు కూర్చో. వినీతి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈషా తలూపి నిశ్శబ్దంగా చివరిగా ఉన్న కుర్చీలో కూర్చుని చుట్టూ ఉన్న తన క్లాస్మేట్స్ని చూస్తూ ఉంది. చాలా సంవత్సరాలైపోయింది. అందరూ మారిపోయారు. కొందరు గవర్నమెంట్ ఆఫీసులో వర్క్ చేస్తున్నారు. కొందరు ఫేమస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యారు. మరికొందరు చదువుకోవటానికి విదేశాలకెళ్లారు. అందరితో పోల్చుకుంటే తెలివిగలది అనుకున్న తను మాత్రం చాలా సాధారణంగా మిగిలిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా పీజీ కాలేజెస్లోని ఫ్రీ సీట్ వచ్చింది. వాటన్నిటినీ వదులుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఒక మెడికల్ అకాడమీలో నర్సింగ్ కాలేజ్లో జాయిన్ అయింది ఈషా. నర్సింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా లోకల్ హాస్పిటల్లోనే 3 సంవత్సరాల కాంట్రాక్ట్కి ఈషాని తీసుకున్నారు. ఇప్పుడు తను పనిచేస్తున్న హాస్పిటల్లో నేత్ర వైద్య విభాగంలో తనకంటూ ఒక స్థానం ఉంది. ఈషాకి తన జీవితంలో చాలా డబ్బులు సంపాదించాలన్న ఆశ కానీ, ఇంకా ఎత్తుకు వెళ్లాలన్న కోరిక కానీ ఏమీ లేవు. ఎవరి దగ్గర తల వంచకుండా తన వరకు తను స్థిరంగా ఉండగలిగితే చాలు అనుకుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎవరో తన్ని వెనకాల నుండి వీపు మీద తట్టారు. ఈషా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. ఏంటి నీతు, నన్ను చంపేద్దామనుకుంటున్నావా? భయపడిపోయాను అంది ఈషా. నువ్వు నా కోసం గుమ్మం దగ్గర వెయిట్ చేస్తా అన్నావు కదా, మళ్ళీ నన్ను విడిచిపెట్టి లోపలికొచ్చేశావా? ఈషా పక్కకి చైర్ లాక్కొని అందులో కూర్చుంటూ అంది నీతు. అలా ఏం కాదు, నీకోసం అక్కడే ఉండి వెయిట్ చేద్దామనుకున్నాను. ఇంతలో మన పాత క్లాస్మేట్ కనిపించాడు. లోపలికెళ్ళమన్నాడు.
రాక తప్పలేదు. ఈషా నవ్వుతూ చెప్పింది. డిగ్రీలో తనకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అంటే అది నీతూనే. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో పనిచేస్తుంది. ఈషా అంటే నీతూకి చాలా ఇష్టం. నీతూ, ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు కదూ అడిగింది ఈషా. అంతే కదా మరి, బిజీ లేకుండా ఎలా ఉంటుంది? ఇవాళ నేను వేరే సిటీకి వెళ్ళాలి. కానీ మన గెట్ టుగెదర్ని మిస్ అవ్వదలుచుకోలేదు. అందుకే నా షిఫ్ట్ని వేరే వాళ్ళకిచ్చి ఇటొచ్చేశాను. అవును, మీ డాక్టర్ని తీసుకురాలేదే, ఎక్కడా అడిగింది నీతూ. ఇవాళ సర్జరీ ఉంది, రావటానికి వీలు పడలేదు. నీకులా షిఫ్ట్ ఎవరికీ ఇవ్వలేరు కదా ఈషా అంటూ నవ్వేసింది. అవునవును, పర్వాలేదులే, అతనికి మంచి ఫ్యూచర్ ఉంది. అవును, మీ ఇంటి వేట ఎంతవరకు వచ్చింది? మేము అదే పనిలో ఉన్నాము. 3 అపార్ట్మెంట్స్ చూశాము, అందులో 2 నచ్చాయి. అతని తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. నీతూ ప్రశ్నకి సమాధానం చెప్పింది ఈషా. వావ్, చాలా తొందరగా తీసుకున్నారు. ప్లేస్ ఎక్కడా? ఎలా అయినా తీసుకునే ముందు కొంచెం ఆలోచించటం మంచిది చెప్పింది నీతూ. అది థర్డ్ రింగ్ రోడ్డు దగ్గర. బస్సులో వెళ్తే హాస్పిటల్కి 20 నిమిషాలు పడుతుంది. చాలా కన్వీనియంట్గా ఉంది ఈషా వివరించింది. థర్డ్ రింగ్ రోడ్డు దగ్గర అంటే కొంచెం ఖర్చు ఎక్కువే అయి ఉంటుంది. స్క్వేర్ ఫీట్ వచ్చేసి 94,000 కదా. నీ బాయ్ ఫ్రెండ్ ఫ్యూచర్ ప్లానింగ్ బాగుంది, సేవింగ్స్ బాగానే దాచాడు నీతూ మెచ్చుకోలుగా అంది. అది మొత్తం ఒకేసారి కొనట్లేదు, కొంత పేమెంట్ ఇచ్చాము, మిగతా అమౌంట్ లోన్ తీసుకోవాలి. ఇద్దరం కొంచెం కొంచెంగా తీర్చాలి. వయసులోనే ఉన్నాం కదా, తీర్చటానికి చాలా టైం ఉంది చెప్పింది ఈషా. అయితే అపార్ట్మెంట్ కొన్న తర్వాత మీరు పెళ్లి చేసుకుంటారా? నీతూ ఆనందంగా ఈషా చేతిని పట్టుకొని అడిగింది. అవును, అలానే అనుకుంటున్నాము నవ్వుతూ చెప్పింది ఈషా. ఈషా, నిజంగా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నీకిష్టమేనా? నీతూ సీరియస్గా ఈషాని చూస్తూ అడిగింది. అంటే ఏమంటావ్? నాకిష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నావా? ఈషా అంది. అలా అని కాదు, నువ్వు నిజంగా అతన్ని మర్చిపోయావా? నెమ్మదిగా ఎవరికీ వినిపించకుండా గుసగుసలాడింది నీతూ. ఈషా కళ్ళల్లో బాధ కనిపించింది. ఒప్పుకోకపోతే చేసేదేముంది, జీవితానికెప్పుడో లొంగిపోయాను. 7 సంవత్సరాల క్రితమే లొంగిపోయాను ఈషా బాధగా నవ్వుతూ అంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ రూమ్ డోర్ తెరుచుకున్న శబ్దం వినిపించింది. అందరూ ఒక్కసారిగా లెగిసి నిల్చున్నారు. ఈషా నీతూ కూడా వాళ్ళని అనుసరిస్తూ లెగిసి నిల్చుని గుమ్మం వైపు చూశారు. అందరూ ఎదురు చూస్తున్నా తన ప్రిన్సిపల్ అనురాధ కనిపించింది. ఆమె జుట్టు బాగా తెల్లబడింది. ఆమె పక్కగా ఉన్నది అతనేనా? ఆశ్చర్యంగా చూసింది ఈషా. అవును, అతనే. 7 సంవత్సరాల క్రితం కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఒకప్పుడు తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. అతను తన ప్రిన్సిపల్ పక్కన కనిపించటం అంతా ఒక విచిత్రంలా అనిపించింది, కలలా ఉంది. ఇది తను ఊహించనిది. తన్ని తాను నిభాయించుకోలేకపోతుంది ఈషా. శరీరం అంతా స్తబ్దుగా తిమ్మిరెక్కినట్టు ఉంది. మేడం పక్కనున్నది అభిరాం కదూ? గుంపులో నుంచి ఒక అమ్మాయి అరిచింది. అందరూ వస్తున్న అతని వైపు అతనా కాదా అన్నట్టు ఆశ్చర్యంగా చూశారు. అవును, అభిరామే. 7 సంవత్సరాల తర్వాత కనిపిస్తున్నాడు అంటూ మరొకరు గట్టిగా అన్నారు. అప్పటికంటే ఇప్పుడు పొడిగయ్యాడు. బ్లాక్ షర్ట్, గ్రే ప్యాంట్లో అందంగా కనిపిస్తున్నాడు. అతను వేసుకున్న డ్రెస్ చాలా సింపుల్గా ఉన్నా పొట్టి జుట్టు, తీరైన కళ్ళు, పొడవు ముక్కు, పల్చటి పెదాలు. ఎన్నోసార్లు ఈషా కలలో కనిపించాడు. ఇప్పుడు మనిషే కళ్ళెదురుగా కనిపిస్తున్నాడు. మూగదానిలా నిల్చుండిపోయి ఈషా చూస్తూ ఉండిపోయింది. అభిరామ్ అన్న పేరు విన్న ప్రతిసారి తన గుండె శబ్దం తనకే వినిపిస్తున్నట్టు అనిపించింది. ఈషా, తలుచుకున్నామో లేదో అలా ప్రత్యక్షమయ్యాడు, కంగారు పడకు నీతూ ఈషా చేతిని పట్టుకొని చిన్నగా అదుముతూ అంది. నీతూ ఈషాని షాక్ నుండి బయటికి తీసుకురావటానికి ఏదో మాట్లాడుతూనే ఉంది. ఈషాకి తన ఆలోచనలు అభిరామ్ దగ్గర ఆగిపోయాయి. అభిరామ్ నడుస్తూ అందర్నీ చూస్తూ చుట్టూ ఉన్న గదిని పరిశీలించాడు. ఈషాని ప్రత్యేకంగా చూడలేదు. అందర్నీ చూసినట్టే అతని కళ్ళు ఈషా మీద నుండి వెళ్ళిపోయాయి. గుండెలో ఏదో తెలియని బాధ, తన్ని మర్చిపోయాడేమోనన్న బెంగ. మనసు ఒక్కసారిగా దుఃఖమనే ముడిలో చిక్కుకుపోయినట్టు అనిపించింది ఈషాకి. కొన్ని సంవత్సరాలైపోయింది. అభిరామ్ నవ్వుతూ అంటూ అందర్నీ చూశాడు. రామ్, ఇన్ని సంవత్సరాలకి నిన్ను చూస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మేమెవ్వరం నీకొక్కసారైనా గుర్తు రాలేదా? కనీసం నేను
హాసిని సంతోషంగా నవ్వుతూ అభిరామ్ చేతిని పట్టుకొని అడిగింది. చిన్నగా అభిరామ్ విడిపించుకున్నాడు. హాసినికి అభిరామ్ అంటే ఇష్టం. అతని మూలంగానే ఈషాతో 3 సంవత్సరాలలో ఎప్పుడూ ఒక్కసారైనా మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాలైనా సరే హాసిని ఈషాని పలకరించనే లేదు. ఇన్ని సంవత్సరాలు చదువుకోవడానికి యుఎస్ వెళ్ళాను. అందరి ప్రశ్నలాంటి చూపులకి ఒకే సమాధానం చెప్పాడు అభిరామ్. వినీత్ నవ్వుకుంటూ అభిరామ్ దగ్గరకొచ్చాడు. ఫైనల్గా నువ్వు వచ్చేసావభి. నీ రాకతో మన క్లాస్ మెంబర్స్ మొత్తం పూర్తయ్యారు. మేడం, మీరిలా వచ్చి కూర్చోండి. అభి, మనం తినేటప్పుడు మాట్లాడుకుందాము అంటూ అనురాధాని చిన్నగా నడిపించుకుంటూ తీసుకెళ్లి కుర్చీలో కూర్చోపెట్టాడు వినీత్. దానికి అభిరామ్ కూడా సాయం చేశాడు. అనురాధకి ఒకవైపు వినీత్, మరోవైపు అభిరామ్ కూర్చున్నారు. ఈశాని రాలేదా? ఈశాని ఎక్కడా? ప్రిన్సిపల్ అనురాధ పిలవగానే క్లాస్లో స్టూడెంట్లా వెంటనే లెగిసి నిల్చుంది ఈషా. ఇలా రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో. ఆ మాట వినగానే వినీత్ అక్కడి నుండి లెగిసి, ఇలా రా ఈశాని, ఇక్కడ కూర్చో. మేడం నిన్ను చూసి చాలా రోజులయ్యింది, అందుకే నీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటూ ఈశాని పిలిచాడు. తనకి అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు. ఒక్కో అడుగు బలవంతంగా వేస్తూ ముందుకి నడుస్తూ ఉండగా అభిరామ్కి దగ్గరవుతూ ఉంటే తనకి కాళ్ళు వణుకుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ప్రిన్సిపల్ ముందున్న టేబుల్ దగ్గరకొచ్చి తట్టుకొని పడిపోయింది. టేబుల్ మీదున్న మంచినీళ్ళ గ్లాస్ తన మీద పడిపోయింది. ఈషా కంగారు పడిపోయింది. సారీ మేడం అని చెప్తూనే వంగుని తన చేతికెవరో టిష్యూ అందిస్తే తన డ్రెస్ మీద పడ్డ నీళ్ళని తుడుచుకుంటూ టిష్యూ అందించింది ఎవరా అని చూసింది. అది అభిరామ్. బలవంతంగా తన గతాన్ని పక్కకి పెట్టి చిన్నగా నవ్వుతూ నెమ్మదిగా థ్యాంక్ యూ చెప్పింది. అభిరామ్ మొహంలో ఎలాంటి మార్పు లేదు. తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఈషా మాటల్ని పట్టించుకోనట్టే ఉన్నాడు. నిత్య దూరంగా ఉండి అందరి ముందు కావాలనే, ఈషా, నీ పెళ్ళని విన్నాను. ఇక్కడున్న వాళ్ళందరినీ పిలవటం మర్చిపోకు. నీ ఫియాన్స్ డాక్టర్ అంట కదూ, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలవాల్సిందే నువ్వు అంటూ గట్టిగా అరిచింది. ఆ మాటకి ఆ గదిలో మొత్తం నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ ఒక్కసారిగా అభిరామ్ వైపు చూశారు. ఇప్పుడే కాదు, పెద్దవాళ్ళింకా డేట్ ఫిక్స్ చేయలేదు. అది చేశాక అందరికీ చెప్తాను అని సిగ్గుపడుతూ చెప్తూ తలదించుకుంది ఈషా. తన్ని ఎవరో తీక్షణంగా చూస్తున్నట్టు అనిపించింది. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? చాలాసేపు నిశ్శబ్దం తర్వాత అభిరామ్ మాట్లాడాడు. ఈషా తల ఊపింది. అవును అని నోరు తెరిచి చెప్పటానికి ఏదో భయంగా, బెంగగా, కంగారుగా అనిపించింది. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్ అతను నవ్వుతూ చెప్పాడు. కానీ అతని చూపులు ఆమెని కోపంగా చూస్తున్నట్టు అనిపించాయి. ఈషా చాలా కష్టంగా థ్యాంక్ యూ చెప్పింది. ఇలాంటి పరిస్థితిలో కలుస్తానని అస్సలు అనుకోలేదు. తన మీద తనకే జాలేసింది. నువ్వింకా కొన్ని రోజులాగి ఎవరైనా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన అతన్ని చేసుకుంటావనుకున్నాను. ఇంత త్వరగా సెటిల్ అవుతావని అస్సలు అనుకోలేదు. ఒకసారి నాకు ఛాన్స్ ఇస్తే బాగుండేది కదా. ఫ్రెండ్స్లో నుంచి ఒకరు గట్టిగా నవ్వేస్తూ అన్నారు. అతను నందు. ఎప్పుడూ జోకేశానని బలంగా నమ్ముతాడు. అందరికంటే ముందుగా తనే నవ్వుతాడు. నీతో మధ్యలో అందుకొని, నీకు ఆ ఛాన్స్ లేదులే. కాలేజీలో ఉన్నప్పుడే అభిని దాటి ఈషా దగ్గరికి వెళ్ళలేకపోయావు. ఇప్పుడెలా గెలుచుకుంటావు అని ఒక్కసారిగా అనేసింది. ఏం మాట్లాడిందో అర్థం చేసుకుని వెంటనే నోరు మూసేసుకుంది నీతు. ఆ మాటలకి అభిరామ్లో ఎలాంటి మార్పు లేదు. ఈషా వైపే చూస్తూ కూర్చున్నాడు. ఈషాకి చాలా ఇబ్బందిగా అనిపించింది. అక్కడ్నుంచి నెమ్మదిగా లెగిసి, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను అంటూ అక్కడి నుండి కదిలింది. అలాంటి పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అబద్ధం చెప్పి బయటకొచ్చింది ఈషా. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.